ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా 10 మంది భక్తులకి అయితే చేరుతుందండి. మనకి ఈ నెల అంటే డిసెంబర్ నెల 23వ తేదీ వైకుంఠ ఏకాదశి అయితే మనకి పండగ అయితే వస్తుందండి. అందుకు గాను మనకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అనేది 10 రోజుల పాటు వైభవంగా జరగనుందండి. అంటే మనకు డిసెంబర్ 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు అనేది వైకుంఠ ద్వార దర్శనం అయితే ఉంటుంది. మనకి వైకుంఠ ద్వార దర్శనానికి గాను 300 రూపాయల టికెట్స్ అనేవి ఆన్లైన్లో అయితే విడుదల అయిపోయాయండి. అవి విడుదల అవ్వడం కంప్లీట్ అయిపోవడం అయితే జరిగిందండి. కానీ వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకన్లు అయితే మనకైతే 4,23,500 టోకన్స్ అయితే మనకి సర్వదర్శనం టోకన్స్ అయితే ఇస్తున్నారండి. ఇప్పుడు ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. డిసెంబర్ 22 నుండి వైకుంఠ ద్వార దర్శనం ఉచిత టోకన్లు అయితే జారీ చేస్తున్నారు. అది కూడా మనకి తిరుపతిలోని 9 ప్రాంతాలలో 90 కౌంటర్ల ద్వారా ఉచిత టోకన్లు అయితే జారీ చేస్తున్నారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకన్లను అయితే మనకు డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి ఇస్తారండి. అవి ఏ ప్రాంతాలలో ఇస్తారు ఎలా అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. తిరుపతిలోని విష్ణు నివాసము, అలాగనే శ్రీనివాసము, గోవిందరాజస్వామి సత్రాలు, భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, ఇందిరా మైదానము, జీవకోన జెడ్పీ హై స్కూలు, బైరాయిపట్టిలోని రామానాయుడు స్కూలు, అలాగని ఎంఆర్పల్లిలోని జెడ్పీ హై స్కూల్లో అయితే మనకు ఈ టోకన్స్ అనేది ఇస్తారండి. మనం ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా తీసుకెళ్ళాలండి. అలాగని 300 రూపాయల టికెట్స్ కన్నా మనం వైకుంఠ ఏకాదశికి మనం బుక్ చేసుకొని జరగడం అంటే ఆ 300 రూపాయలు బుక్ చేసుకొని మళ్ళీ మనం సర్వదర్శనంలోకి ఎంటర్ అవ్వాలా అంటే అదైతే మనకైతే ఉపయోగం అయితే పడదండి. ఎందుకంటే 300 రూపాయల టికెట్స్ ఉన్న వాళ్ళకైతే సర్వదర్శనం టోకన్లు అయితే ఇవ్వరు. ఈ విషయాన్ని అయితే భక్తులు అయితే గమనించగలరండి. ఇంకో ముఖ్య విషయం ఏమంటే మనకి మామూలుగా టోకన్ లేకపోయినా తిరుమలలో అయితే మామూలుగా దర్శనానికి అయితే అనుమతించేవారు. కానీ ఈసారి ఈ 10 రోజులకు కాను మనం టోకన్ ఉంటేనే దర్శనం చేసుకోవాలా. అది సర్వదర్శనం టోకన్ కావచ్చు, 300 రూపాయల టోకన్ కావచ్చునండి. ఈ విషయాన్ని అయితే భక్తులు అయితే గమనించగలరు. అలాగనే కాళీనడకన భక్తులకైతే ఎలాంటి టోకన్లు అయితే ఇవ్వబడవండి. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. మనకి 4,23,500 టికెట్లు అనేది మనకి స్టార్ట్ చేసిన వెంటనే ఆ టోకన్స్ అయిపోయేంత వరకు కూడా మనకైతే అందుబాటులో ఉంటాయండి. అంటే అయిపోయేంత వరకు కూడా మనకి బ్రేక్ అనేది లేకుండా వెంటనే అయితే ఇచ్చేస్తారండి. మనం సపోజు 22వ తేదీ లైన్లోకి వెళ్ళి మనకు 25వ తేదీకి కూడా దర్శనం అనేది రావచ్చునండి. అది చెప్పలేమండి, ఆ రద్దీని బట్టి ఉంటుందండి. కానీ 9 సెంటర్లలో అంటే తిరుపతిలోని 9 సెంటర్లో 90 కౌంటర్ల ద్వారా మనకు ఉచిత టోకన్లు అయితే జారీ చేయబడుతుందండి. 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగపరచుకోవాలండి. అలాగానే మనకి 22వ తేదీ వైకుంఠ ఏకాదశి ద్వారదర్శనం టికెట్లు జారీ చేస్తున్న సందర్భంగా సర్వదర్శన టోకన్లు అయితే నిలిపివేయబడిందండి. ఈ విషయాన్ని భక్తులు అయితే గమనించుకొని తిరుపతికి రావాల్సిందిగా కోరుకొంచున్నామండి. అలాగానే మనకి దర్శనం లేకపోయినా కూడా మనము తిరుమలకైతే వెళ్ళవచ్చునండి. అక్కడ తల్లినీళ్ళు సమర్పించుకొని చుట్టుపక్కల ఉన్న గుళ్ళను కూడా మనము సందర్శించుకొని రావచ్చు. ఈ విషయాన్ని అయితే భక్తులైతే గమనించగలరండి. అంటే మనకు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఉంటుంది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకన్లు ఉన్న వాళ్ళకు మాత్రమే దర్శనం అయితే కల్పిస్తున్నారండి టీటీడీ వాళ్ళైతే. ఈ విషయాన్ని అయితే భక్తులు గమనించుకొని తిరుమలకి రావాల్సిందిగా కోరుకొంచున్నామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరొక వీడియోతో మేము ముందుంటానండి. అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ.